బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ సినిమాలు కూడా చూస్తావు నువ్వు? ఎస్. ఓటీటీలో సినిమాలు చూస్తావా? కన్నడం, మలయాళం, తమిళం, తెలుగు ఆల్ అన్ని ఏ సినిమా అంటే ఆ సినిమా అన్ని చూసేస్తా. సినిమా నాలెడ్జ్ బాగానే ఉందంట. మామూలు కాదు. మొత్తం సినిమాలు చూసినావా? ఏ సినిమా వదిలిపెట్టాం. నేను ఒక సినిమా స్టోరీ చెప్తా, చెప్పుకో. అది ఏ సినిమానో చెప్తా. చెప్పుకో. నువ్వు కానీ కరెక్ట్ గా చెప్పావు అనుకో, నేను ఒక నెల జీతం వదిలేస్తా. చూసి చూసి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. సరే అయితే కళ్ళు పాడైపోయి. ఒక కథ చెప్తా. చెప్పుకో. ఒక ఇద్దరు అన్నదమ్ములు రాజ్యం కోసం కొట్టుకుంటూ ఉంటారు. నాకు రాజ్యం కావాలి, నాకు రాజ్యం కావాలి అని చెప్పేసి. అంతేనా? అయితే చెప్పనా? వాళ్ళ అమ్మకి ఏంటంటే పెద్దోడి మీద జర్ర ఒక పిసరంతా ఈడు చేస్తాడు, మంచిగా చేస్తాడు రాజ్యాన్ని అని చెప్పేసి అని అనుకుంటది. కరెక్ట్ గా వాడికి ఇచ్చే టయానికి వాళ్ళ అమ్మకి పెద్దోడికి గొడవ, చిన్నోడికి రాజ్యం పోతుంది. చిన్నోడు ఈ రాజ్యంలో ఉంటే కష్టం అని చెప్పేసి ఊరు నుంచి వెలేస్తాడు. లాస్ట్ కి పెద్దోడు కొడుకు వచ్చి చిన్నోడు ఓడించి ఆ రాజ్యాన్ని గెలుస్తాడు. ఈ కథ ఒకటి నాకు తెలియనట్టు చెప్పు చూస్తా. ఎప్పుడో కృష్ణ గారు చేశారు సింహాసనం. సింహాసనం ఏ ఆసనం? ఏ ఆసనం? సింహాసనం. కథ నాకు తెలియదు. సినిమా అది సింహాసనం, శీర్షాసనం కాదు, వేరే కథ. అది కూడా తెలియదు కానీ ఇంకోటి చెప్పు. ఆ సినిమా పేరు బాహుబలి. సరే ఇంకోటి నువ్వు సింహాసనం చూడలేదని నాకు అర్థమైపోయింది. నువ్వు బాహుబలి ఇంకా చూడలేదని మాకు తెలిసింది కానీ ఇగో ఒక చేపలు పట్టుకుంటా ఆయన సముద్రంలో చేపలు పట్టుకుంటా ఉంటాడు అన్నట్టు. ఆ ఊర్లో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఈడ చేపలు సరిగ్గా పడయి గుజరాత్ పోతే మంచిగా చేపలు పడతాయి అని చెప్తే ఊరోళ్ళందరూ దొరుకుని గుజరాత్ పోతాడు. అవును. ఆయన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు పట్టుకుంటారు. మళ్ళీ ఏకం చేసి ఊరోళ్ళందరినీ పట్టుకుని మళ్ళీ మన ఇండియాకి వచ్చేసి వాళ్ళ ఊర్లో ఫిష్ యార్డ్ స్టార్ట్ చేస్తాడు. అది స్టోరీ. అలా లవ్ స్టోరీ కూడా సక్సెస్ అవుతుంది. 1970 దశకంలో వచ్చిన సూపర్ సూపర్ డూపర్ హిట్ సినిమా డింపుల్ కపాడియా, రిషి కపూర్ కలిసి చేసిన బాబీ. ఇది ఒక సినిమా. ఈ కథ మాకు తెలియదు అన్నట్టు. నీకు తెలుగు సినిమాలే సరిగ్గా తెలుస్తలేవు, పైగా నువ్వు హిందీ సినిమా పేరు చెప్పిరా. నీకు ఇవన్నీ నీకు స్టోరీలు చెప్పి వేస్ట్. నువ్వు ఇంకో కథ ఆలోచించి లోపల నేను వంట చేసుకుందాం కానీ ఇప్పుడు బాబాయ్ హోటల్లో మనం చేసుకోబోయే మొట్టమొదటి వంటకం నీటి వంకాయ పసుపు కొమ్ము కూర. సామాన్లు అందుకుంటా. కథలు పట్టే ఇది లేదు, కథలు చెప్పే చదివి మాత్రం ఉంది. వసతి సినిమాలు ఆల్రెడీ లేకుంటే ఎట్లా బాబాయ్ ఈ ఊర్లో? గిన్నె పొయ్యి మీద ఎక్కించు. తిన్నందుకు వాళ్ళని వస్తారు, సినిమా గురించి మాట్లాడతారు. ఏం చెప్తా వాళ్ళకి? పొయ్యి వెలిగించు. 10 గంటలు నూనె. 10 గరిటెలా? 10 గరిటెలు అంటే ఎక్కువే. 1 2 3 4 5 6 7 8 9 10. నూనె బాగా వేడెక్కింది. ఎక్కిస్తా. నేను తర్వాత చెప్పిన కథ తండే నాగ చైతన్య సాయిపల్లి మొన్న వచ్చింది. అంటే అప్పుడు వచ్చిన సినిమా కథ ఇప్పుడు వీళ్ళు తీసారా? ఇప్పుడే వచ్చింది ఆ కథ, అది జరిగిన కథ. బాబీ సినిమా అదే కదా. బాబీ సినిమాలో ఆయన చేపలు పట్టుకుంటా పాకిస్తాన్ వాళ్ళు పట్టుకున్నారా? కష్టం అండి. ఒక ఆయనకు నిజంగా జరిగిందంట అలా జీవితంలో. ఆవాలు సరే ఓటీటీలో సినిమా చూస్తున్నావు కదా, కనీసం ఓటీటీ అంటే ఏంటో తెలుసా? నా నోటితో నేను చెప్పు. నోటితో నేను చెప్పలేదు. కోపం ఆడిపోయేలా ఉంది. ఏముందా పచ్చిమిర్చి వేయి. ఒక టీ తాగుతూ టీవీ చూసేదానికి ఓటీటీ అంటారు. ఆవాలు వేసాం, పచ్చిమిర్చి వేసాం, మెంతాకు. ఓటీటీ అంటే ఓవర్ ది టాప్. ఇప్పుడు అలా చెప్తున్నారు కదా, ఎప్పుడైనా అలాగే చెప్తారు. దానికి ఓ టీ తాగుతూ సినిమా చూడటం మరి అంతే కదా. ఏదైనా పదం కనిపెట్టేటప్పుడు కామన్ మ్యాన్ కి అర్థమయ్యేలా కనిపెడతారు. మనుషులు ఒక టీ తాగుతూ హాయిగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తారు కాబట్టి ఓటీటీ. 100 కోట్ల ప్లాట్ఫామ్ ని 5 రూపాయల టీతో చేసినావు నువ్వు. కరివేపాకు. అర్థం వేయి అక్కడ ఉన్నాయి. ఓహో ఇక్కడ పెట్టినావా? ఉప్పేసి మగ్గించు కాసేపు. నీటి వంకాయలు ఇవి. ఎంత ఉప్పు? ఇంకో చెంచా.
నేను కథ చెప్తాను, సినిమా పేరు చెప్తావు. వంట కంటే ఈజీగా చెప్తా. ఏదో వంట చేసుకుంటే పనోడు అనుకుంటుండు, మన దగ్గర ఉన్న పనితనం తెలియదు. ఒక హీరో క్యాన్సర్ పేషెంట్ చిట్ట చివరి దశలో ఏ హాస్పిటల్లో అయితే చేరతారో అలాంటి హాస్పిటల్లో హీరోయిన్ కౌన్సిలర్ అంటే సలహాలు ఇస్తుంది అనమాట ధైర్యంగా ఉండడానికి. ఇతను చేరేటప్పుడే నాకు కౌన్సిలర్ వద్దు అని రాస్తాడు. ఆవిడ వచ్చి గొడవ పడుతుంది, నువ్వెందుకు కౌన్సిలర్ వద్దన్నావు, కౌన్సిలర్ అవసరం ఈ దశలో, నువ్వు అంతిమ దశలో ఉన్నావు, కౌన్సిలర్ ఖచ్చితంగా తీసుకోవాలి అంటుంది. ఇద్దరు మాట అనుకుంటారు. తర్వాత వాళ్ళిద్దరికి మధ్య ప్రేమ. ఆవిడ పెళ్లి డిస్టర్బ్డ్ మ్యారేజ్. మొగుడు ఉంటాడు కానీ మంచోడే కానీ ఆవిడ పెద్దగా గౌరవించడు, పట్టించుకోడు. హృదయకాలయం ఇది కన్నడ సినిమా. రాతి ముత్తిన మಳೆ హనియే సూపర్ డూపర్ హిట్ సినిమా. హృదయకాలయం సినిమా కన్నడలో తీస్తే కన్నడ సినిమా అయిపోద్దా? హీరో లాస్ట్ కు గుండె ఇస్తాడు తెలుసా హీరోయిన్ కి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించి మంట తగ్గించి. నువ్వేదో ఓన్లీ తెలుగు సినిమాలు చూసి తెలుగు సినిమాల గురించి మాట్లాడుతున్నావు. ఎక్కడో ఆగిపోయావు. మోసగాడు సింహాసనం. ఓటీటీ అంటే ఓటీ తాగుతూ టీవీ చూడటం అంతే. అడుగు కావాలంటే కనిపెట్టిన వాళ్ళని ఓవర్ ది టాప్ ఇప్పుడు అంటున్నారా? బిగినింగ్ లో అలాగ అనేవాడు కాదు. హాయిగా ఇంట్లో ఒక టీ తాగుతూ టీవీ చూడడం ఓటీటీ. ఇప్పుడు ఏం చేయాలి? ఏమొద్దు, ఒక 2 నిమిషాలు ఆగితే అది మగ్గితే ఉల్లిపాయ గుజ్జు చేస్తాం. వేసేద్దాం. 2 నిమిషాలు అయినట్టే. తీ వద్దులే, ఇంక నీ సినిమా నాలెడ్జ్ నేను తట్టుకోలేకపోతున్నాను కానీ. అవునవును, అసలు వద్దు. రీసెంట్ హిట్ సినిమా కథ చెప్తూ, ఒక హీరో అప్పట్లో పోలీస్ ఆఫీసర్ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు అన్నారు. ఒక కేసు విషయంలో మళ్ళీ అతని దగ్గరికి ఒక ఆఫీసర్ రావాల్సి వస్తుంది. మళ్ళీ ఆ కేసు రీఇన్వెస్టిగేషన్ కోసం. ఆమె ఎవరు? ఆమె ఎక్స్ లవర్. ఈ ఎక్స్ లవర్ గురించి భార్యకి ముందే చెప్తాడు అన్నమాట, నాకు అప్పట్లో ఒక ఎక్స్ లవర్ ఉందని. ఆ ఎక్స్ లవర్ వచ్చి మళ్ళీ మన కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే భార్య అనుమానంతో వామోయుడు మళ్ళీ అక్కడెక్కడ కరెక్ట్ అవుతాడో అని హీరోతో పాటు ఇన్వెస్టిగేషన్ పోతుంది. సో వాళ్ళతో వాడే బాధలు సినిమా. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఈ మాత్రం తెలీదా? రీసెంట్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మాకది రీసెంటే. నీ ఏజ్ తో పోలిస్తే ఈ పాతాల భైరవి కూడా రీసెంట్. నీకు 2 భార్యలు ఉంటారు ఇంట్లో. వాడు కామెడీ అమ్మాయి నేపాలు. ఇంకో క్లూ కూడా ఇస్తున్నా, ఆ సినిమా సంక్రాంతికి వచ్చింది. సంక్రాంతికి బ్రహ్మాండమైన సినిమాలు వచ్చాయి. తండేలు వచ్చింది, గేమ్ చేంజర్ వచ్చింది, సంక్రాంతికి వస్తున్నా వచ్చింది. వెంకటేష్ సినిమా అది సంక్రాంతికి వస్తున్నా. అదే సినిమా కాదు ఇది. వంటింట్లో ప్రియురాలు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. నీకు వంటలే కరెక్ట్. నువ్వు దయచేసి అనవసరంగా ఓటీటీకి పైసలు వేస్ట్ చేయి. టమాటా గుజ్జు. కాదు, అన్ని గుజ్జులు వేస్తున్నాయి, ముక్కలు వేయకుండా. దీని ఫార్మాట్ అంతే. ఎనీ స్పెషల్ థింగ్? నీకు ఇంగ్లీష్ రాదాము, ఏదైనా కొత్తదనం ఉందా? యూ థింక్ ఐ డోంట్ నో ఇంగ్లీష్? ఆల్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఓటీటీ ఐ వాచ్. You know all what English actors? No, అదు కష్టపడు. To be or not to be. వాడి పేరేంటి? హీరో పేరు ఆడదాకా పోగాని ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? వెలిగించు. నూనె కొంచెం. ఎంత? 3 2.5 చెంచాలు సరిపోతుందా? ఓకే. పల్లీలు. మిరియాలు. ధనియాలు. జీలకర్ర. ఎండుమిర్చి. నువ్వులు. తర్వాత వెల్లుల్లి, అల్లం, పసుపు కొమ్ము.
పోయి కట్టేసాయి. ఇందులో కర్క్యూమన్ ఉంటుంది. ఏదైనా వ్యాధి నుంచి ఒక మనిషి కోలుకునే దశ ఉంటుంది చూడు, ఉపశమన దశ, అప్పుడు విశేషంగా ఉపయోగపడుతుంది. మామూలుగా పసుపులో ఉంటుంది, ఎండు పసుపులో, ఇందులో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది ముడి కదా, దీని వల్ల ఒక ప్రత్యేకమైన రుచి సువాసన వస్తుంది. దాని రూపం చూడు, అందుకే పచ్చిగా వేసేసినాడు. మంచిగా ముద్ద చేసుకుంటారా. ఈలోపు నేను ఇందాక ప్రతిదినం నీ దర్శనం జరుగునా, ఏ సినిమాల పాట చెప్పు. ప్రతిదినం నీ దర్శనం జరుగునా, మరి జరుగునా. ఎలాంటి అనుమానం లేకుండా అడుగుతున్నది. ఏం సినిమా కథ అది? వెయ్యి అందులో వెయ్యి, నీకు తెలియదు కానీ. ఇప్పుడు ఏం కొప్పదీశాల పాట? అది పాట అనుకుంటున్నా. ప్రతిదినం నీ దర్శనం దొరుకునా. ఇంత కష్టపడి పాట పాడితే కథలాగా తీసు. ఈ పసుపు కొమ్మ మసాలా మొత్తం వేసే. ఎంత కలర్ఫుల్ గా ఉంది బాబాయ్ కూర. విశాలనా కొంచెం నీళ్ళేసి తొలిపేసి మూత పెట్టి. కలుపు 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 కలుపు. ఓకే, మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలే. ఈ 10 నిమిషాల లోపల మనం బాబాయ్ హోటల్లో తదుపరి వంటలోకి వెళ్ళిపోతాం. తదుపరి వంటకం ఏంటంటే ఉల్లిపాయలు పుట్నాల పొడి కూర. పొడి కూరనా పొడేనా? పొడి కూర. పెద్ద డేక్సా మూకుడు దించు, పొయ్యి వెలిగించు, వెలిగించా. తర్వాత ఏం చేయాలి కూడా నూనె వేయి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి తురుము, కరివేపాకు, ఉల్లిపాయలు. పుట్నాలు ఉల్లిపాయల కూర. ఉప్పు ఎంత ఏమంటావు? 1.5 చాలు. 1.5 చాలా. పుట్నాల్లో కొంచెం ఉప్పదనం ఉంటుంది అంటారా? అవసరం అయితే మళ్ళీ వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అవునవును, అది నిజమేలే. ఈ తెలివితో ఇంకో మంచి సినిమా కథ చెప్దామని ఆలోచిస్తున్నాను. ఒక భార్యాభర్త ఉంటారు, తండ్రి కొడుకులు మాట్లాడుకోరు. అది ఇష్టం లేక కొడుకు ఫారెన్ వెళ్ళిపోతాడు. ఆ కొడుకు ఏదో ఇబ్బంది పడి ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతాడు. అతని కూతురు ఇండియా వస్తుంది, తాతగారికి దగ్గర అవుతుంది. తాతగారు చెప్పదు నేను నీ మనవరాల్ని అని. క్లైమాక్స్ లో చెప్తుంది. అప్పుడు ఏడు నా కొడుకు అని అతను అడుగుతాడు. ఆ క్లైమాక్స్ ఏంటో చెప్పు. సినిమా పేరు చెప్పాలా? క్లైమాక్స్ చెప్పినా సినిమా పేరు చెప్పిన. హీరోయిన్ మీనా నాగేశ్వరరావు గారిని. పూసింది పూసింది పున్నాగా కూసంత నవ్వింది నీలాగా. సినిమా పేరు చెప్పాయా? అల్లరి మొగుడు. ఈ ప్రపంచంలో అతి గొప్ప యాక్టర్ ఎవడో తెలుసా? తెలుసు. కంటిన్యూస్ గా 36 సినిమాలు హిట్ ఉన్న యాక్టర్ ఇప్పటిదాకా చరిత్రలో అతను యాక్ట్ చేసిన సినిమా కట్టిపత్రం. ఎవరికి 36 హిట్లు కంటిన్యూస్ గా లేవు. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు అడుగు మనలే. అతను ఒక్కడే. సినిమా కథలు చెప్పమన్నా వెళ్ళి పిండి చేసుకుంటారా? అది చెప్తాందుకు రాదు. మళ్ళీ నువ్వు ఆలోచించి లోపల ఇలా పసుపు ఏమన్నా అన్న తర్వాత పుట్నాలు పొడి చేసుకుంటా. నేను వచ్చి నాకు ఒక బ్రహ్మాండమైన కథ చెప్తావు. చెప్పు. కటీపత్రం సినిమా తీసుకుని అల్లరి మొగుడా. ఈ పొడి తయారు చేసేటప్పుడు నేను బాగా ఆలోచించాను నువ్వు అడిగిన ప్రశ్నకి. దాదాసాహెబ్ ఫాల్కే గారే కదా. మన సినిమా నాలెడ్జ్ గురించి డౌట్లు అడకమ్మా.
ఫ్యూజులు ఎగిరిపోవడం అనే పదం తెలుసా? తెలుసు. నాకు ఇప్పుడు ఫ్యూజులు ఎగిరిపోయి. దాదాసాహెబ్ ఫాల్కే ఎప్పటివాడు, రాజేష్ ఖన్నా ఎప్పటివాడు, మనం ఎప్పటి వాళ్ళం. 36 హిట్లు కొట్టింది ఆయన ఒక్కనే. దాదాసాహెబ్ ఎప్పుటాంచో ఉన్నాడు. నా చిన్నప్పుడు రాజేష్ ఖన్నా. ఇప్పుడు ఏ కన్నా పసుపు. ఆర్కే స్టూడియోలో ఒక రోజు బయట పొరపాటున కారు ఆగిపోతే రాజేష్ ఖన్నా కారు దిగితే అక్కడ చుట్టుపక్కల ఆడవాళ్ళు వచ్చి అతని కారుకి పెట్టిన ముద్దులతో కారులో ఇంత ప్లేస్ ఖాళీ లేదట, మొత్తం కారు అంతా ముద్దులు పెట్టారట లిప్స్టిక్లతో. పిచ్చి రాజేష్ ఖన్నా అంటే ఆ రోజుల్లో 36 సినిమాలు కంటిన్యూస్ హిట్లు వరల్డ్లో ఎవరికి లేవు. అందుకని నువ్వు కారు కొనుక్కోమంట, నువ్వేమో సైకిల్. మనకి స్కూటీ కొనడానికే డబ్బులు లేవు ఇక్కడ. పెట్టే అమ్మాయి కూడా దూరం వెళ్ళిపోతుంది ఆ సైకిల్. మరి అంతే. పసుపైంది, కారం. కారం వేసేస తర్వాత ఇప్పుడు అది కలిపి బాగా కలిపి చెప్తా. తర్వాత పుట్నాల పప్పు వేస్తే అయిపోయింది కూర. వేసేయి. అలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ రా. ఒకేసారి 2 చెంచాలతో కలప. సగం సగం వెయ్యి చూద్దాం. వెయ్యి మొత్తం వేస్తున్నా. వెయ్యి మొత్తం అటు ఇటు వెయ్యి. ఇప్పుడు చూడు అబ్బాయి ఆడించే ఆట. ఉల్లిపాయల పుట్నాల పొడి కూర. అవును, మన పుట్నాల్ని కొంచెం పొడి వేయించకుండా వేసేసిన బాగానే ఉంటుందా? అసలు శనగపప్పుని వేయిస్తేనే కదరా పుట్నాల పప్పు అయ్యేది. మళ్ళీ ఇప్పుడు వేయిస్తున్నాం కదా. అంటే కాస్త నిమ్మరసం కాస్త కొత్తిమీర వేస్తే ముక్తాయింపు బాగుంటుంది అంటారు. అలా అలా వేస్తే వెళ్ళిపోదాం అంతే. కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ కలిపి. పింగాణి పాత్రలోకి ఆ పొడి కూర మార్చు. ఇంత పిస్తారు కొత్తిమీర. ఇంత పిసర చేయాలా? నీటి వంకాయ పసుపు కొమ్ము కూర. నీటు వంకాయ పసుపు కొమ్ము కూర. ఆ స్టీల్ పాత్రలోకి మార్చు. ఒకసారి కలపాలా? అక్కర్లేదు, గరిటె తీసుకుని వేసే. కొంచెం కొత్తిమీర చాలు. 2 వంటలు సిద్ధం. నీటి వంకాయ పసుపు కొమ్ము కూర ఎలా చేసావు? నీటి వంకాయ పసుపు కొమ్ము కూర ఎలా తయారు చేశానంటే, ముందుగా గిన్నె పెట్టుకొని నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చిమిర్చి, మెంతి ఆకు, కరివేపాకు, నీటి వంకాయలు, ఉప్పు వేసి కలుపుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గుతున్న మిశ్రమంలో ఉల్లిపాయ గుజ్జు వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత టమాటా గుజ్జు, కొంచెం నీరు వేసి కారం పొడి వేసి చిన్న మంటలో మగ్గనివ్వాలి. తర్వాత మరొక ప్యాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత పల్లీలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నువ్వులు, వెల్లుల్లి, పచ్చి పసుపు కొమ్ము వేసి వేయించుకొని ముద్ద చేసుకొని మగ్గుతున్న మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చి ఒక
గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే నీటి వంకాయ పసుపు కొమ్ము కూర రెడీ. ఉల్లిపాయ పుట్నాల పొడి కూర ఎలా తయారు చేసావు? ఉల్లిపాయ పుట్నాల పొడి కూర ఎలా తయారు చేస్తానంటే, ముందుగా గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి తురుము, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కాస్త వేగిన తర్వాత పసుపు, కారం కూడా వేసి పుట్నాలను పొడి చేసుకొని ఆ మిశ్రమంలో కలుపుకొని బాగా కలుపుకొని చివరగా నిమ్మరసం, కొత్తిమీర కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే ఉల్లిపాయ పుట్నాల పొడి కూర రెడీ. ఉల్లిపాయ పుట్నాల పొడి కూర. నీటి వంకాయ పసుపు కొమ్ము కూర. పొడికూర తింటుంటే తెలుగు సినిమాలన్నీ ముంగట కనిపించినట్టుంది, అంత బాగుంది. నీటి వంకాయ పసుపు కొమ్ము కూర. అప్పడాన్ని వేసుకొని వేరే లెవెల్ అది. సూపర్ బాబాయ్. నీకు ఎలాగో సినిమా నాలెడ్జ్ లేదని నాకు అర్థమైపోయింది, కానీ చివరగా ఒకే ఒక ప్రశ్న ఇస్తా. ఇది కానీ నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్తే 2 నెలల జీతం వదిలేస్తా బాబాయ్. యు ఆస్క్ ఐ టెల్. ఈటీవీ విన్ యాప్లో ఒక మంచి వెబ్ సిరీస్ వచ్చింది. ఫ్యామిలీ మొత్తం కూర్చొని హ్యాపీగా నవ్వుకునే వెబ్ సిరీస్. దాని పేరేంది? సినిమా ఇన్ఫర్మేషన్ అప్పడం లాగా నమిలేస్తా. సరే, ఇదైతే చెప్పు ముందు. #90s. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. 2 నెలల జీతం. 2 నెలల జీతం కట్టు. మొసలుడే గాని సినిమా నాలెడ్జ్ లేదన్నాడు గాని. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని